హైదరాబాద్ తొలి హిందూ కొత్వాల్ శ్రీ రాజబహదూర్ వెంకటరామారెడ్డి 150వ జయంతి సందర్భంగా గట్కేసర్ రెడ్డి సంఘం భవనంలో సంఘం అధ్యక్షుడు చందుపట్ల వెంకటరెడ్డి అధ్యక్షతన జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి మరియు సంఘం ముఖ్య సలహాదారులు సింగిరెడ్డి రామరెడ్డి, మారం లక్ష్మారెడ్డి, కొమ్మిడి రాఘవరెడ్డి, సంఘం మాజీ అధ్యక్షులు కొంతం రామరెడ్డి, కట్ట జనార్దన్ రెడ్డి, సంఘం కోశాధికారి పాటి మహిపాల్ రెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు పలుగులు శ్రీకాంత్ రెడ్డి, సుడి శ్రీకాంత్ రెడ్డి, సంఘం సంయుక్త కార్యదర్శి కంబం లక్ష్మారెడ్డి, కార్యవర్గ సభ్యులు గడీల రామచంద్రారెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, బీరెడ్డి, రవీందర్ రెడ్డి, సంఘ సభ్యులు, పెద్దలు, పుర ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, పలుగుల మాధవరెడ్డి, కొమ్మిడి అనురాధ, కొంత మంజిరెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, రేసు లక్ష్మారెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి, కొమ్మిడి మహిపాల్ రెడ్డి, బద్దం జగన్మోహన్ రెడ్డి, చిలుకూరి గోపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గడీల సంజీవ్ రెడ్డి, చందుపట్ల మహేందర్ రెడ్డి, సందుపట్ల జీవన్ రెడ్డి, కొమ్మిడి విక్రాంత్ రెడ్డి, కందుకట్ల మాధవరెడ్డి, కందకట్ల సుదర్శన్ రెడ్డి, అల్వాల్ జైపాల్ రెడ్డి, మాదిరెడ్డి భగవంత్ రెడ్డి, దాసరి బాలరెడ్డి, బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, మదళ్ల మోహన్ రెడ్డి, కొంతం ఓంకార్ రెడ్డి, కొమ్మడి మురళీధర్ రెడ్డి ఇంకా సంఘ సభ్యులు తదితరులు పాల్గొని ఈ కొత్వాల్ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో మొదటి హిందూ కొత్వాల్గా సేవలందించిన సందర్భంగా అప్పటి ప్రభుత్వం రాజా బహదూర్ అనే బిరుదును ప్రకటించింది. వారు పోలీస్ సంస్కరణలు, సామాజిక సేవలు, విద్యా సేవలు, పేద విద్యార్థులకు హాస్టళ్లు, వారు చేసిన సామాజిక తదితర అంశాలపై వారి చరిత్ర గురించి నాయకులందరూ ప్రసంగించి వారిని స్మరించుకోవడం జరిగింది. వారి సేవలను అన్ని వర్గాలకు వారి భావితరాలకు తెలియపరచాలని సంకల్పంతో సంఘ సభ్యులందరూ ప్రసంగించారు. అనంతరం ఈ రెడ్డి సంఘం 21 మంది సభ్యులు మరియు భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి, రూపారెడ్డి మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించి ఈ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అతి త్వరలో రాజబహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని, దీనికి ప్రతి ఒక్కరు కృషి చేస్తామని, వారి సహాయ సహకారాలు అందిస్తామని స్వచ్ఛందంగా తెలిపారు. జయంతి సందర్భంగా మన గట్కేసర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ప్రజాసేవలు నిమగ్నమై ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది మన దేశ స్థాయిలో ఉంది. కాబట్టి మనం గత 10 సంవత్సరాల నుంచి అంటే పునర్నిర్మాణం, మన రెడ్డి సంఘం పునర్నిర్మాణం ఉంచుకున్నప్పటి నుంచి కూడా ఆయన విగ్రహం పెట్టాలని ఆ కాన్సెప్ట్ తోటి అందరం కూడా ఉన్నాము. ఈ రకంగా ఈసారి ఒక స్టెప్ ముందుకేసినాం. సరే అనేదో భావించద్దు, అందరికీ ఒక మన సోషల్ మీడియా ద్వారానే చెప్పడం తప్ప ప్రత్యక్షంగా కొంతమంది మాత్రమే చెప్పినాము. అక్కడ స్థల వివాదం లేదు అని నిర్ధారించినాక స్టెప్ వేసినాము. దాని రాను కొంచెం ప్రాబ్లం అయింది. అది కూడా పెద్దలతో డిస్కస్ చేసినాము. కొంతమంది దానికి ముందు కూడా స్టెప్ వేసి వాళ్ళది లేదు అన్నకనే మనం దానికి స్టెప్ వేయాల్సి వచ్చింది. అంటే మనం గొడవ పెట్టుకొని ఒక ఇష్యూ చేసుకొని మనం ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో కూడా మళ్ళీ ఒకసారి పెద్దలందరినీ కూర్చోబెట్టి దాని గురించి రాజబహదూర్ వెంకటరామారెడ్డి కొన్ని పెద్దలు చెప్తూ ఉంటారు, కొన్నిటిని నిదర్శనం తీసుకోవాలని అంటూ ఉంటారు. ఆ విధంగా నిదర్శనం తీసుకున్నట్టయితే యావత్ తెలంగాణ ప్రజానికంలో కోటికో 10 కోట్లకో ఒకరే జన్మిస్తారు. అట్లాంటి జన్మ వాళ్ళకే ఉంటుంది.
భారతమ్మ సాయిరెడ్డి దంపతులకు జన్మించిన వెంటనే 3వ ఏట 4వ సంవత్సరం ఆయన వయసులో ఉన్నప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు, వినాలనుకుంటే వినాలి, లేకపోతే ఊరుకోవాలి, కానీ ముచ్చట బయట. మేనమామ కర్నూలులో ఉండడం, వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఆయన చదువు పూర్తి చేసుకొని తెలంగాణ ప్రాంతంలో పోలీసు ఉద్యోగంలో మరి సబ్ ఇన్స్పెక్టర్గా చేరినటువంటి రంగారెడ్డి గారు. సబ్ ఇన్స్పెక్టర్ రెడ్డి ఖమ్మంలో సర్కిల్ ఇన్స్పెక్టర్, నిజామాబాద్లో అసిస్టెంట్ కమిషనర్, కమిషనర్గా హైదరాబాద్ నిజాం గవర్నమెంట్లో పూర్తి కాలం ఎస్ఐగా, సర్కిల్ ఇన్స్పెక్టర్గా, అసిస్టెంట్ కమిషనర్గా హైదరాబాద్కు రావడం, వచ్చిన తరుణంలో విదేశాలలో చదువుకుంటున్నటువంటి నిజాం కుమారుడు ఆయన తిరిగి హైదరాబాద్కు రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఉద్యోగస్తులు, నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి వర్గమంతా వాళ్ళని కాంప్రమైజ్ చేయాలన్నా, వాళ్ళతో చర్చలు జరపాలన్నా మరి నిజాం సర్కార్ అనేటువంటి గౌరవ పెద్దలు ఆనాటి రాజు ఎవరిని పంపితే బాగుంటుంది, ఎవరైతే ఇది చేయగలుగుతారు అన్నటువంటిది అనుకుంటే అప్పుడు సమర్థవంతంగా పోలీస్ కమిషనర్గా ఉన్నాడు కనుక ఆయనని వెంకటరామారెడ్డి గారికి ఆ బాధ్యత ఉపయోగిస్తే ఆ బాధ్యతని పూర్తిగా అందరితో మాట్లాడి ఆ విషయంలో చర్య తీసుకొని చొరవ తీసుకొని మరి అందరికీ న్యాయం జరిగే విధంగా ఆనాటి నిజాం రాజుకు నచ్చజెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ సిబ్బందికి కానీ నచ్చజెప్పి వారి కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎటువంటి ఆటంకం లేకుండా ఆ ప్రోగ్రాం సక్సెస్ చేయడం వల్ల ఎడ్యుకేషన్లో ఎటువంటి వాళ్ళకు మనవంతు కూడా సాయం చేసుకుంటూ ప్రధానంగా ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా రెడ్డి సోదరులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆయన వర్ధంతి జనవరిలో ఉన్నట్టుంది. మన ప్రయత్నంలో ఉన్నాం ఆయన విగ్రహం పెట్టుకోవడానికి. జనవరి కల్లా విగ్రహం పెట్టుకుంటే వర్ధంతి ఆయన స్టాచ్యూగానే మనం జరుపుకుంటాడు కూడా అందరూ సహకరించాలి. ఇన్ కేస్ కానీ ఎడల వచ్చే సంవత్సరం ఈ రోజు నాటికైనా ఆయన విగ్రహం పెట్టుకొని మనము ఈ యొక్క జయంతి పెట్టుకున్న ఆధ్వర్యంలో రాజా బహదూర్ రామరెడ్డి గారి 84వ జన్మదిన వేడుకలు అరేంజ్ చేసినటువంటి రెడ్డి సంఘం అధ్యక్షులు, వారి కమిటీ సభ్యులు, కమిటీకి ఉన్నటువంటి సలహాదారులు పెద్దలు రామరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అందరికీ పేరుపైన నమస్కారం తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఈ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి పేరు దీని 89లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఏవీ కాలేజ్ అండి. అందులో మా క్లాస్మేట్ ఒక అతను కాచిగూడ చౌరస్తాలో రెడ్డి హాస్టల్ ఉంది. ఆ ఫ్రెండ్ ఎంబడి హాస్టల్ పోతే ఈ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి అనే పేరు ఆ రోజు 89లో అంతకుముందు నాకు తెలియదు వెంకటరామరెడ్డి గారి పేరు. అలాగే రెడ్డి హాస్టల్ ఉమెన్స్ కానీ ఇవన్నీ ఆ రోజు ఆయన పేరు. ఆయన సేవలు కూడా ఆ రోజు చెప్పుకునేవారు. కానీ జనాన్ని మాత్రం అది మన ఐక్యత లేకుండానే మనం విగ్రహం పెట్టలేకపోయినాం కాబట్టి చాలా బాధాకరంగా ఉంది. అందుకే మన అదే ఐక్యతలో అదన్నా ఒకటే కాబట్టి మనం అందరం చేయాలి. విగ్రహం ఎట్లయినా పెట్టాలి. ఎక్కడి వరకైనా కాదంటే మనకు ఉన్నాయి కదా, ఏదో మనం ఏదో ఇల్లీగల్గా కాకుండా మనకున్న నామినేషన్ సర్టిఫికేట్ తీసుకొని అందరం కలిసిన విగ్రహం పెట్టాలి. ఇంకోటి రెడ్డిలందరూ ఐక్యత ఉంటే అన్నిట్లో రెడ్డిలు కావాలి అందరికీ. కానీ రెడ్డిలకు మటుకు రెడ్డిలే ఐక్యత లేకుండా మనం ఇంత ఎక్కువ పడుతుంది కాబట్టి అదే మనం ఇప్పుడు ఈ రెడ్డి ఏదైనా గట్కేసారి రెడ్డి చేసే సంఘాన్ని కూడా మనం బాగా డెవలప్ చేయాలి. ఇంకా చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ సహాయ సహకారం రిలేటెడ్ అందిస్తే చాలా సాయం చేస్తాము. కాబట్టి నేను మీ అందరూ సోదరు ఇక్కడ వచ్చిన మన రెడ్డి అందరికీ నేను ఒకటి మనం ఐక్యత ఉంటే
సరైన మనకి అందరికీ నమస్కారం. ఆ కాలంలో ఒక హిందూ నిజాం గవర్నమెంట్లో కోతువాలుగా అపాయింట్ అవ్వడం చరిత్రలో ఓడలేని విషయం. రెండో విషయం, ఆయన విద్య ఎట్లా సంచరించినారు. ఆ కాలంలో మొత్తం హిందూ మీడియంస్ ఉంది, ఉర్దూ మీడియంస్ ఉంది, తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏ ఉండేది కాదు. నిజాం గవర్నమెంట్ మొత్తం కూడా అన్ని ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియంస్ ఉంది. రాజబహదూర్ వెంకటరామారెడ్డి ఆయన సహాధ్యాయులతో కలిసి ఈ పరిస్థితుల్లో మన తెలుగు విద్యార్థులకు, హిందూ విద్యార్థులకు చదువు చెప్పాలంటే ఉర్దూ ఒకటే చదివింది. దాని దగ్గర తెలుగు మాధ్యమంలో అక్షర సాధ్యాలనే ఉద్దేశించిన చిన్న మాడపల్లి హనుమంతరావు స్కూల్లో స్కూల్ స్టార్ట్ చేసింది. అది తెలుగు మీడియంలో స్టార్ట్ చేసింది. తర్వాత ఇంగ్లీష్ మీడియంలో, ఆ తర్వాత అంచెలంచెలుగా హాస్టల్స్, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీ వరకు. రాజబహదూర్ వెంకటరామరెడ్డి అనే పేరు నిజామీయులు ఆ కాలంలో నార్త్ ఇండియాలో రాయబహదూర్ అని, సౌత్ ఇండియాలో రాజబహదూర్ అని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. ఈయన విద్యా విషయంలో చేసే సేవకు గాను బ్రిటిష్ ప్రభుత్వం రాజబహదూర్ అనే పేరు ఇచ్చింది. అప్పటి నుంచి రాజబహదూర్ వెంకటరామరెడ్డి. ఆయన చేసే సేవ వల్ల ఆయన ఒక నిద్ర కోసమే పాఠశాల స్థాపించారు, హాస్టల్ స్థాపించారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఆ స్కూళ్ళలో కనిపించారు, హాస్టల్లో ఉండి విద్య నడిపించారు. అట్లాంటి గొప్ప వ్యక్తిని వాళ్ళు స్మరించుకునే అవకాశం వచ్చింది. ఆయన ఆశయాన్ని మనం వివిధంగా ముందుకు తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఆశయం ఏంటి? విద్య. మనం వారి రెడ్డి సంఘం నుంచి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయలేకపోతున్నాం, నిధులు కొడుతున్నాం. మనకి ఎంతసేపు 15 ఆగస్టు, 26 జనవరి ఇలా కొత్త వెంకటరామరెడ్డి గారు సార్. దీంతో పాటు మన పేద విద్యార్థులకు విద్యా సహకారం అనే విషయాన్ని ఆలోచించాల్సిందే. మంచి ఎట్లుంటుంది అని చెప్పలేకనే ఈరోజు రూపాయలు హత్య జరిగింది. అటువంటి హత్యలు కాకుండా ఉండాలంటే మనలో కూడా మార్పు రావాలి. మనం కూడా మన కుటుంబాలను, మన రెడ్డి సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అందరూ ఒక సమైక్యంగా ఉండి కలిసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు కలిసే అవకాశం కల్పించినందుకు మనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం రూపారెడ్డి గారికి మౌనం పాటించాలని కోరుకుంటున్నాను. జనార్దన్ రెడ్డి గారు భావించుకునే కార్యక్రమం పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు. వాస్తవానికి అని చరిత్ర గురించి ఇంత క్లుప్తంగా అంటే జనార్దన్ రెడ్డి అని చెప్పినప్పుడు నేను చాలా విచిత్రంగా, ఎందుకంటే ఆయన స్పీచ్లో చాలా అయినా కానీ ఈరోజు ఇచ్చిన స్పీచ్ చాలా మంచి స్పీచ్. చాలామంది జనాలు అంటే ఆయన అనే విషయంలో కొన్ని వర్గాలకే పరిమితం వెంకటరామరెడ్డి గారు అంటున్నారు. వాస్తవానికి కూడా కులాలకు, మతాలకు అతీతంగా తన జీవితం, తన ఒడిదొడుకులు అంటే చిన్నతనంలోనే అమ్మ నాన్న కోల్పోయినా సరే ఒక 18 ఇయర్స్కి అంటే ఒక ఇన్స్పెక్టర్గా నియమితులు కావడం, దాని తర్వాత ఆయన లైఫ్ అంతా కూడా నిజాయితీతో ఆయన లైఫ్ అంతా గడిపిండు. దాంట్లో అనేక రకాలుగా ఆయన జీవితాన్ని కోల్పోయిండు. చనిపోయినలో చెప్పిండు, అన్న 51 రూపాయలు మిగిలిందని. అంటే ఈరోజు అలాంటి వారి నాయకులు నాకైతే కనిపించరు తల్లిదండ్రులు. కాబట్టి ఆయన జీవితంలో మంచి పనులని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ముఖ్యంగా అన్ని విషయాల మీద చాలామంది డిస్కస్ చేసిండు. మనం ఐక్యత లేకపోవడం వల్లనే అనేక సంఘటనలు ఎదురవుతుంది. మనం జరిగిన సంఘటన ఇప్పుడు చాలామందికి, నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఇంకో కొంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. మనం ఆ విషయానికి వచ్చేసరికి ఐక్యత ఉండాల్సిన అవసరం ఉంది. దానికి ఎవరు అడ్డుపడుతున్న విషయం కూడా తెలుసు, కానీ ఎవరు విమర్శించరు. మనం రాజకీయాల్లో ఉంటాం కాబట్టి మనమే ఎదగాలని అనుకునే మనస్తత్వం ఉంటాం. నా ఎంబడి ఎల్ఐ గురించి నేనేం మాట్లాడా. కాబట్టి అందరం కూడా విగ్రహం ఏర్పాటు కోసం అందరం మాటలతో కాదు, స్పీచ్ల ద్వారా కాదు, ఛాలెంజ్ తీసుకొని నిర్మాణం చేస్తేనేమో చేయాలి, లేకపోతే చాతగాని వాళ్ళ మిగిలిపోతారు. ఎందుకంటే నేను నా వంతు ప్రయత్నం, మీరు ఏ పని చెప్పినా సీరియస్గా నేను విలువగానే ఉంటా, దేనికైనా సిద్ధం నేను నా వంతు. అయితే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ముఖ్యంగా ఆయన విగ్రహంతో పాటు మన పేద విద్యార్థులు అయితే మన రెడ్డి కులస్తులు పేద విద్యార్థులకు ఏదైనా మంచి మెరిట్తో పాస్ అయిన వాళ్ళకు, లేకపోతే ఏదైనా గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళకు ఒక అమ్మాయి ఉంటుంది, అమితారెడ్డి అని మన అంశాలకు సంబంధించిన అమ్మాయి. ఈరోజు ప్రపంచంలో గొప్ప అంటే మన ఎవరెస్ట్ శిఖరాలన్నింటినీ కూడా ఒక వరల్డ్గా సాధించిన అమ్మాయి. అటువంటి అమ్మాయిని మనం
తీసుకొని వచ్చి ఇట్లా ఇప్పటి కార్యక్రమాల ద్వారా సన్మానం చేస్తే మరి ఒక పేద కుటుంబం నుంచి ఎస్పీసీలో ల్యాండ్ పోతే భక్తుల కోసం బొలిగిరిపోయి ఉంటున్నారు. ఇద్దరు అమ్మాయి చిన్న అమ్మాయి ఇట్లా ఈరోజు ఒక సక్సెస్ రేట్. అట్లా ఎవరైతే సక్సెస్ ఉన్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు అన్న కొడుకున్నాడు బయట అటువంటిని మనం భావితరాలకు ఆదర్శం చేయాలి. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు చూస్తున్నాం నిన్న జరిగిన సంఘటన. నాకు 4-5 డేస్ నుంచి రూపారెడ్డి చనిపోయిన తర్వాత అసలు మనం ఎక్కడ పోతున్నామో ఒకటి అర్థమవుతలేదు. తల్లిదండ్రులు నిజంగా కూడా జయంతి కార్యక్రమాలు నిర్వహించడం మనందరికీ ఆయన చేసిన సేవలు ఈ రకంగా పెద్దలు అందరూ చెప్పారు. ఇంకోటి చాలా చేసిండు ఆయన. మహిళలకు, చిన్న స్టూడెంట్లకు కూడా, మీద వారికి ఆయన ఆస్తులు అమ్ముకొని కూడా చేసాడు ఆయన. అదే జోహార్ జోహార్. పర్సనల్ కూడా పెట్టినాడు. నా నెంబర్ నుంచి పర్సనల్గా ప్రతి ఒక్క మనం ఉన్న 350-400 మందికి నేను పర్సనల్ మెసేజ్ పెట్టాను. చూసుకోకపోతే నేను